यो देवः सवितास्माकं धियो धर्माधिगोचराः प्रेरयेत्तस्य यद्भर्गः तत्वरेण्यम् उपास्महे उपास्महे. అన్ని వర్ణాలు మన భారతీయ వ్యవస్థకి, మన భారతీయ సంస్కృతికి చాలా ఆధారభూతమైన విషయాలు. వర్ణాలు అనంటే రంగులు అని, అలాగే జాతులు అని రెండు రకాల అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చర్చించుకోవలసిన విషయం, మన భారతీయ వ్యవస్థకి 4 జాతులు చాలా ప్రధానమైనటువంటి విషయాలని మనకి ధర్మశాస్త్రం చెబుతోంది. శృతిస్తు వేదో విజ్ఞేయః ధర్మశాస్త్రంతు వై స్మృతి అని. శృతి అంటే వేదం, దాన్ని అనుసరించి మనకి సంస్కారాన్ని, మనకు జీవిత నిర్దేశాన్ని చేసేది స్మృతి అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఆచారకాండ, అలాగే స్త్రీ ధర్మకాండ, మానవ ధర్మ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఆచారకాండ ఒక్కటే ధర్మం కాదు, ధర్మంలో ఒక భాగం ఆచారకాండ అవుతుంది. అయితే ఆచార విషయంలో సదాచార సంపన్నులు మనకి చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాలు అన్నారు. వర్ణధర్మం, ఆశ్రమధర్మం. వర్ణములంటే 4 విధాలుగా ఉంటాయని, అవి గుణాల్ని బట్టి, కర్మల్ని బట్టి కూడా ఏర్పడ్డాయని మనకి భగవద్గీతలో తెలియబడుతున్న విషయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణముల యొక్క సమూహం నా చేత సృష్టించబడింది. ఎలాగా అంటే గుణాలని బట్టి, కర్మల్ని బట్టి. కర్మలంటే ఇక్కడ వృత్తులు అని కాదర్థం. ప్రవృత్తి కర్మే, వృత్తి కర్మే. వృత్తి అంటే జీవనార్థమై చేసేది వృత్తి. ఇక్కడ ప్రవృత్తి రూపమైన కర్మను తీసుకోవాలి. ఇది పారమార్థిక సిద్ధి కోసం చేసేటువంటి కర్మ, అది ప్రవృత్తి అని చెప్పబడుతుంది. పారమార్థికతను సిద్ధింపచేసుకోవడం చేసేది ఆ కర్మ ప్రవృత్తి అవుతుంది. మనం జీవించడం కోసం మనం ఎంచుకున్నటువంటి ఒక కర్మ అది వృత్తి అవుతుంది. అయితే ఇక్కడ భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పినప్పుడు గుణాలని బట్టి, కర్మల్ని బట్టి 4 వర్ణాలు ఏర్పడ్డాయి అన్నారు కదా. ఏమిటి ఆ గుణాలు అనంటే, సాంఖ్య సిద్ధాంతం ప్రకారం సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని ప్రకృతికి ప్రధానమైనటువంటి 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల యొక్క సమష్టి స్వరూపమే ప్రకృతి. అయితే సత్వగుణం జ్ఞానవృద్ధికి కారణభూతమైనటువంటిది. రజోగుణం ఉత్సాహానికి కారణభూతమైనటువంటిది. తమోగుణం అజ్ఞానానికి కారణభూతమైనటువంటిది. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని మొత్తం 4 వర్ణాలకి సంబంధించిన 4 వ్యక్తులున్నారు. బ్రాహ్మణుడిది బుద్ధి వృత్తి, అంటే బుద్ధియే తాను ప్రవృత్తిగా చేసుకొని జీవించాలి అని శాస్త్రం విధించింది. అందుకే బ్రాహ్మణుడి యొక్క ఆహార విధానాలు కేవలం సాత్వికంగానే ఉండాలి. బ్రాహ్మణుడు మద్యమాంసములు సేవించకూడదు.
బ్రాహ్మణుడు తామసికమైనటువంటి ఆహారాలు ఏవి కూడా స్వీకరించకూడదు. ఎక్కువ ఉపవాసాలు కానీ, వ్రతాలు కానీ, ఎక్కువ జపతపాధ్యనుష్ఠానములు కానీ బ్రాహ్మణుడికే విధించబడ్డాయి. కనుక బ్రాహ్మణుడు శరీరాన్ని పోషించుకోవాలి లేదా శరీరాన్ని బలంగా పెంచుకోవాలి అనే ఆలోచన కన్నా బుద్ధిని పోషించుకోవాలి, బుద్ధిని ఆలోచనలతోటి తత్వ విచారణతోటి బలంగా మార్చుకోవాలి అనేటువంటి ఆశయం ఒకటే ఉండాలి. అందువల్లే బ్రాహ్మణుడు బుద్ధి వృత్తి ప్రధానమైనటువంటి వ్యక్తి. బుద్ధి వృత్తియే బ్రాహ్మణుడికి ప్రధానమైంది. ఇది బ్రాహ్మణుడికి విధించబడిన కర్మ. అయితే ఈ కర్మ దేన్ని బట్టి విధించబడింది అనంటే సత్వగుణం బట్టి విధించబడింది. ఇక క్షత్రియ వైశ్యులు రజోగుణం, తమోగుణం ఈ రెండిటి యొక్క మిశ్రమంతో ఏర్పడినటువంటి వారు. కనుక ఉత్సాహంతో లోక వ్యవహారాన్ని సమర్థతతో నిర్వహించవలసిన బాధ్యత వీరిది. పరిపాలనా విషయంలో క్షత్రియుడు, వాణిజ్య విషయంలో వైశ్యుడు ఇద్దరూ కూడా ప్రజాపాలన చేసే వ్యక్తి ఒకడు, ఆ ప్రజలకి అనుకూలమైనటువంటి ధనాన్ని సమకూరుస్తూ తద్వారా దేశరక్షణ చేసే వ్యక్తి మరొకడు. ఈ విధంగా రజోగుణ తమోగుణ మిశ్రమముల చేత ఏర్పడినటువంటి క్షత్రియ వైశ్యులు బుద్ధి మరియు శరీరమునకు సంబంధించిన వృత్తి గలవారై ప్రవర్తించాలి అన్నారు. ఇక శూద్రుడు రజోగుణ ఆధిక్యం, తమోగుణ ప్రాధాన్యం, ఈ రెండిటితోని రజోగుణాధిక్యం, తమోగుణ ప్రాధాన్యం, ఈ రెండిటి యొక్క కలయికతో శూద్రుడు ప్రవర్తిస్తాడు. కనుక శూద్రుడు శరీరాన్ని బలిష్టంగా చేసుకోవాలి, దేశరక్షణ అలాగే వ్యవసాయం ద్వారా ఆహార రక్షణ ఈ విధంగా చేస్తూ మన దేశ సౌభాగ్యానికి ప్రధాన కారకుడవ్వాలి అని మనకు శాస్త్రం చెబుతోంది. వర్ణములు కులములు కావు, కులములు వర్ణములు కావు. ఇది బాగా గుర్తించవలసిన విషయం. వర్ణములు అనేవి ప్రవృత్తిని బట్టి, గుణాన్ని బట్టి మాత్రమే ఏర్పడ్డాయి. కులములు కేవలం వృత్తిని బట్టే ఏర్పడ్డాయి. ఒక మనిషి తాను జీవించడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే ఒక వ్యక్తి కుండలు చేసుకున్నాడు, ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవసరాన్ని ఆధారంగా చేసుకుని, అంటే సమాజానికి సంబంధించిన అవసరాలని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆయా వృత్తుల్లో ప్రవర్తిస్తూ ఆ వృత్తుల ద్వారా వాళ్ళ జీవనాన్ని సాధించుకుంటూ సమాజానికి కూడా వాళ్ళు ఎంతో ఉపకారం చేస్తూ ఉంటారు. ఇది కుల ప్రధానమైన విషయం. కులంలో వృత్తే ప్రధానం కానీ ప్రవృత్తి ప్రధానం కాదు. అయితే ఇక్కడ అనుష్ఠాన విషయంలోకి వస్తే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఈ ముగ్గురు కూడా అనుష్ఠానానికి అర్హులు. వీళ్ళ ముగ్గురులో కూడా బ్రాహ్మణ క్షత్రియులు యాగములు నిర్వహించడానికి యోగ్యులు. వీళ్ళిద్దరిలో కంటే కూడా బ్రాహ్మణుడు శృతి ప్రతిపాదితమైనటువంటివి, స్మృతి ప్రతిపాదితమైనటువంటివి అయిన యాగములు కానీ, అనుష్ఠానములు కానీ, తపస్సు కానీ ఇవి అత్యుత్తమంగా, అత్యుత్కటంగా, అత్యుత్కృష్టంగా చేయగలిగినటువంటి యోగ్యత గలవాడు బ్రాహ్మణుడు. అందువల్లే బ్రాహ్మణుడు లేస్తూనే అనుష్ఠానం గురించి ఆలోచించాలి. అంతేగాని నా శరీరాన్ని ఎలాగ పోషించుకోవాలి, లేకపోతే నా శరీరాన్ని ఎలాగ బలంగా చేసుకోవాలి అని ఆలోచించకూడదు. ఇది బ్రాహ్మణ ధర్మం. కేవలం అనుష్ఠానం మీదే దృష్టి పెట్టి అనుష్ఠానం ద్వారా తన మంత్రశక్తిని తాను వినియోగించుకుంటూ సమాజానికి కూడా ధార పొయ్యాలి అని పెద్దలు కూడా చెప్పారు. ఇదే విషయాన్ని కాళిదాసు కూడా చెప్పి యదుత్తిష్టతి వర్ణేభ్యో నృపాణాం క్షయి తత్ఫలం తపషడ్భాగమక్షయ్యం దదత్యారణ్యకాహినః అన్నారు. ఆరణ్యకాహ అంటే ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ సమాజానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే సామాజిక విషయాలకి
దూరంగా ఉంటూ తపస్సు మీద, అనుష్ఠానం మీద దృష్టి పెట్టి కాలం గడిపేటువంటి బ్రాహ్మణోత్తములు. వాళ్ళు జీవనం కన్నా కూడా జ్ఞానమే ప్రధానమని జీవిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇచ్చేటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో అది అక్షయమైంది. అది ఆరోపాలు, వాళ్ళు ఇచ్చేటువంటి తపశ్శక్తి సమాజానికి ఆరోపాలు, అది అక్షయమైంది అని కాళిదాసు ఒకానొక కావ్యంలో, శాకుంతలం అనేటువంటి నాటకంలో తెలియజేస్తారు. ఇది ఆ మహారాజు భావన చేస్తాడు. మహారాజు ఒక అరణ్యానికి వెడతాడు. ఆ అరణ్యంలో ఋషులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం ప్రధానంగా కలిగినటువంటి వనం అది. అక్కడ ఈ వనవిహారం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి స్నేహితుడు, ఈ వనంలో ఉన్నవారి చేత కూడా మనం పనులు కట్టించుకుంటే బాగుంటుంది కదా అని అడుగుతాడు. అప్పుడు చెప్పినటువంటి మాట, యదుత్తిష్టతి వర్ణేభ్యో నృపాణం క్షయి తత్ఫలం. మనం మామూలుగా మన రాజ్యంలో ఉండేటువంటి 4 వర్ణాల వారు మనకు కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో డబ్బు రూపంగా, ఆ పన్నులన్నీ కూడా క్షయించిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, తరిగిపోతూ ఉంటాయి. కానీ అరణ్యంలో ఉన్నటువంటి ఈ అనుష్ఠానపరులు వాళ్ళ అనుష్ఠాన ప్రభావంతో ఏర్పడినటువంటి మంత్రశక్తిని మనకిస్తారు కదా, మన రాజ్య రక్షణ కోసం, మన ప్రజా రక్షణ కోసం. అలా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మంత్రశక్తి అక్షయమైనటువంటిది. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రత్యేకంగా పన్నును తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు. అందువల్ల ఈరోజు కూడా బ్రాహ్మణుడికి ఎంత గౌరవం అంటే, సమాజంలో బ్రాహ్మణుడు ఏదైనా తాను రోడ్డు మీద వెళుతున్నప్పుడు అపసవ్యంగా వెళితే పొరపాటున, అప్పుడు ఫైన్ కట్టవలసి వస్తే, అయ్యా అయ్యగారు మీరు వెళ్ళిపోండి, మీరు ఎప్పుడు ఇలా ఇంకెప్పుడు అపసవ్యంగా రాకండి అని ఒక చిన్న వార్నింగ్ వదిలేస్తారు. అంటే ఈనాటికి కూడా తపశ్శక్తి మీద అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. బ్రాహ్మణుడు అంటే భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అదే సమాజాన్ని ఇంకా నిలబడుతోంది. దానికి తగినట్టుగా బ్రాహ్మణుడు కూడా అనుష్ఠానాన్ని ప్రధానం చేసుకుని సామాజిక సౌఖ్యాలు, సామాజిక విషయాల పట్ల ఆసక్తిని చూపించకుండా కావాలి. సామాజిక విషయాలు అనేవి ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రభావాలకే లోనైపోతూ జీవితాన్ని వాటి మీదే పణంగా పెట్టకుండా అనుష్ఠానం మీద, అధ్యయనం మీద, వేదాంతాధ్యయనములు, అలాగే శాస్త్ర, కావ్య, నీతి శాస్త్రాధ్యయనములు, వీటి మీద కనుక దృష్టి పెడితే అందరికీ ఒక గొప్ప సలహా ఇచ్చేటువంటి సామర్థ్యం బ్రాహ్మణుడికి ఉంటుంది. అనుష్ఠానం మీద దృష్టి పెడితే తన మంత్రశక్తి ద్వారా ప్రజల్ని రక్షిస్తూ లోకానికి ఎంతో ఉపకారం చేసినటువంటి అవకాశం బ్రాహ్మణుడికి ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణుడు దైనందినంలో ఏం చెయ్యాలి అనంటే, స్నానం, సంధ్యా, జపో, హోమ, దేవతానాంచ పూజనం అని పెద్దలు మనకి విధించారు. బ్రాహ్మణుడు చేయవలసిన పనులేమిటి? స్నానం చెయ్యాలి. అంటే స్నానం చెయ్యాలి అని అంటే అందరూ స్నానం చేస్తారు కదా. స్నానం అనే మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అనంటే, నదికి వెళ్ళినప్పుడు అఘమర్షణ స్నానం అని ఒక ప్రత్యేక స్నానం ఉంటుంది. ఏ నదికి వెళ్ళినా సరే అఘమర్షణ స్నానం చేయాలి. ఇది బ్రాహ్మణుడికి విధించబడిన స్నానం కానీ ఇతరులకు కాదు. అఘమర్షణ స్నానం చెయ్యాలి. అదేవిధంగా నిత్యము స్నానం చేస్తున్నప్పుడు కూడా కొన్ని మంత్రాలతోటి గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి, అంబత్వద్దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం, స్వర్గారోహణ సోపానం మహాపుణ్యతరంగిణి. ఈ మంత్రములతోటి ప్రతినిత్యము, ఈ మంత్రములు ఎవరైనా చెప్పుకొని ప్రతినిత్యం స్నానం చేయొచ్చు. ఈ విధంగా వీటితో స్నానం చేయడం అనేది నిత్య స్నానంలో విధి. అలాగే అఘమర్షణ స్నానం అనేది నదుల్లో స్నానం చేసేటప్పుడు అఘమర్షణ స్నానం అనేది విధి.
ఈ విధంగా స్నానములు వేరువేరు స్థలాల్లో వేరువేరు రకాలుగా ఉంటాయి. అది బ్రాహ్మణుడికి ప్రత్యేకంగా విధించబడినటువంటి విషయం. అందువల్ల స్నానం అని విధ్యుక్తమైనటువంటి స్నానం అని చెప్పారు. అంటే విధి ప్రకారంగా చేయవలసిన స్నానం బ్రాహ్మణుడికి విధించబడింది. తర్వాత సంధ్య. ఉభయ సంధ్యల్లోనూ కూడా ఉదయాస్తమయాల్లో తప్పనిసరిగా బ్రాహ్మణుడు సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం అనంటే ఉదయం పూట గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి సంధ్యాదేవతలుగా ఉంటారు కాబట్టి ఉదయాస్తమయాల్లో గాయత్రి, సరస్వతి స్వరూపములుగా అమ్మవారిని భావన చేస్తూ సంధ్యావందనం అనేది చెయ్యాలి. సంధ్యావందనం యొక్క స్వరూపం ఒక చోట చెప్పడం జరిగింది. దాన్ని అందరూ కూడా వినొచ్చు. సంధ్యావందనంలో సూర్య అర్ఘ్యప్రదానం, సూర్యోపస్థానం, ఈ రెండిటికి మధ్యలో గాయత్రి జపం. గాయత్రి అంటే ఛందోబద్ధమైనటువంటి మంత్రం. దేవత మాత్రం సావిత్రి, అంటే సవితా దేవత, సూర్యదేవత. సూర్యోపాసనే బ్రాహ్మణుడికి ప్రధానంగా విధించబడినటువంటి అనుష్ఠానం. అందువల్లే సూర్య అనుష్ఠానము సంధ్యారూపంగా చేయడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే సూర్యారాధన, అంటే సూర్యానుష్ఠానం సంధ్యావందన రూపంగా చేయాలి. సూర్యానుష్ఠానం ఎన్ని రకాలుగా చేసినది సంధ్యావందనంగా కాదు. సంధ్యావందనం అనేది ఒక ప్రత్యేకమైన విధి. అర్ఘ్యప్రదానంతో ప్రారంభమై సూర్యోపస్థానంతో పూర్తవుతుంది. దానికి పూర్వభాగంలో పూర్వాంగంగా మార్జన, సంకల్పం, ఆచమనం అనేటువంటివి పూర్వాంగములుగా ఉంటాయి. ఇదంతా కలిపితే సంధ్యావందనం. ఈ విధంగా సంధ్యావందనం చెయ్యాలి. అలాగే జపం చెయ్యాలి. సంధ్యావందనం అయిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ శ్రీ విద్యా మార్గంలో ఉన్న మంత్రాలని కానీ లేదా గాయత్రిని పురస్చరణ రూపంగా కానీ అనుష్ఠానం చేయవలసినటువంటి ఆవశ్యకత బ్రాహ్మణుడికి ఉంది. ఇది జపం అంటారు. ఆ తర్వాత హోమం. హోమం అంటే బ్రహ్మచారి చేసే హోమం వేరు, గృహస్థు చేసే హోమం వేరు. బ్రహ్మచారి చేసే హోమానికి సమిధాధానం లేదా అగ్నికార్యం అని పేరు. సమిధాధానం అంటే యజుర్వేదులు 15 సమిధలతోటి అగ్ని సపర్య చేస్తారు, హోమం చేస్తారు. దాన్ని సమిధాధానం అంటారు. బ్రహ్మచారులు చేసేటువంటి సమిధాధానంలో 15 సమిధలు ఉంటాయి. ఈ సమిధలతోటి ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క హోమం ఉంటుంది. అలా 15 హోమాలు ఉంటాయి. ఇది చాలా శక్తివంతమైనటువంటి విధానం. బ్రాహ్మడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా గాయత్రిని ఎంత ప్రధానంగా అనుష్ఠించాలో అంతే ప్రధానంగా అగ్నిని కూడా ఉపాసించాలి. అగ్ని ఉపాసన ద్వారా తేజస్సు పెరుగుతుంది. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు. నా యందు మేధాశక్తిని అలాగే సంతానోత్పత్తికారకమైనటువంటి సామర్థ్యాన్ని, తేజస్సును అగ్నిహోత్రుడు మాకు ప్రసాదించుగాక అని వేదంలో ప్రార్థన ఉంది. ఎవరైతే అగ్నికార్యం ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతోటి ఉదయం సాయంకాలం అగ్నికార్యం అంటే సమిధాధానం చేస్తారో వారికి అన్నం విషయంలో కానీ జీవితంలో మరే విషయంలో కూడా లోటు అనేది రాదు. తేజస్సు పెరుగుతుంది. ఇతరులకి మంచి సలహాలు ఇచ్చేటువంటి బుద్ధి కౌశలం పెరుగుతుంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా తెలివి మీదే ఆధారపడి ఉంది. ఒకడు తెలివితో ప్రపంచాన్ని జయిస్తున్నాడు, ఇంకోడు తెలివితో జీవితాన్ని సాధించుకుంటున్నాడు, మరొకడు తెలివితో ఆత్మతత్వాన్ని సాధిస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు. తెలివితో లోకాన్ని జయించేవాడు కుటిలంగా కూడా వెళుతూ ఉంటాడు. కుటిలంగా వెళితేనే లోకంలో జయించగలము, మనం జయాన్ని పొందగలము అని అనుకుంటూ కుటిలంగా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ కుటిలత్వాన్ని ఎదుర్కొనే శక్తి సామాన్య జనాలకు ఉండదు. కానీ ఎవరైతే బ్రాహ్మణుడు ఉపనయనం అయిన తర్వాత వివాహ పర్యంతం మళ్ళీ విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్నికార్యం చేస్తారో వాళ్ళు మాత్రం ఈ కుటిలంగా ప్రవర్తించే వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవడమే కాదు, వాళ్ళను కూడా జయించి ప్రపంచంలో ఉత్తమ స్థానంలో ఉండగలరు. ఆ విషయాన్ని మనకు అగ్నికార్యంలో ఒక మంత్రం
చెబుతోంది. యోమాగ్నే భాగినగుం సంతమథా భాగం చికీరిషతి అభాగమగ్నే తంకురు మామగ్నే భాగినం కురు అని ఒక మంత్రం అగ్నికార్యంలో వస్తుంది. ఓ అగ్నిహోత్రుడా, నన్ను యోగ్యత కలిగినటువంటి నన్ను అణగదొక్కి ఎవడైతే తాను నా స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడో ఈ సమాజంలో, అటువంటి వ్యక్తి నా స్థానం నుంచి తొలగిపోయి నేను నా స్థానంలో నిలబడి ఈ సమాజంలో ఉత్తమంగా గౌరవించబడుదునుగాక అని ఆ మంత్రానికి అర్థం. ఈ విధంగా ఆలోచిస్తే బ్రాహ్మణుడు కనుక నిత్యం గాయత్రి సంధ్యావందనం, గాయత్రి మంత్రానుష్ఠానం, అగ్నికార్యం అనేవి కనుక చేస్తే ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో వాడు ఓటమి అన్నదానే రుచి చూడ్డు. ఎక్కడైనా సరే వాడు అనుభవించే దుఃఖాన్ని కూడా సుఖంగానే వాడు భావన చేసుకునేటువంటి శక్తి వాళ్ళలో పెరుగుతుంది. ఇంతకన్నా ఇంకా కావాల్సిందే ఉంది. ఇది మన సంప్రదాయంలో చాలా ఉత్తమమైన విషయం. అయితే ఇక వివాహం అయిన తర్వాత ఔపాసనమారప్స్యే తేన యావజ్జీవం హోష్యామి అని ఔపాసనాగ్ని అని ఉంటుంది. ఆ అగ్నిహోత్రాన్ని ఉదయాస్తమయాల్లో గృహస్థు చేస్తారు. అయితే ఔపాసన కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఔపాసన చేయలేక మంత్ర అనుష్ఠానం మాత్రమే చేయగలుగుతారు. ఈ రెండూ చేయలేని వాళ్ళు ఈ కాలంలో నగరాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో ఇంత చేసే అవకాశం ఉండదు కాబట్టి విదేశాల్లో కానీ వాళ్ళు గోవుల్ని కనుక ప్రతినిత్యం పోషిస్తూ ఉంటే వాళ్ళకి ఆ అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం ఉంటుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. గోవుని పోషించడం ద్వారా అగ్నిని మనం ఉపాసించిన ఫలితం మనం పొందగలం. అందువల్ల గోవుల్ని పోషించడం అనేది ఈనాడు బ్రాహ్మణుడు ప్రధానంగా అగ్ని ఉపాసన, అంటే వివాహమైన తర్వాత అగ్ని ఉపాసన చేయవలసి ఉంటుంది కాబట్టి అది చేయలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ప్రతినిత్యం గోవుల్ని కనుక పోషిస్తూ, అలాగే వేదములను పోషిస్తూ, ఎక్కడైనా వేదశాస్త్ర సభలు జరుగుతుంటే వాటిని పోషిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు అగ్ని ఉపాసన ఫలాన్ని పొందుతారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా స్నానం, సంధ్య, జపో, హోమ ఇంతవరకు అయింది. దేవతానాంచ పూజనం. దేవతార్చన అనేది ఒక విధి. దేవతార్చన అంటే ఏమిటి? పంచాయతన పద్ధతిగా దేవతార్చన. పూర్వం పంచాయతన దేవతలకి విగ్రహాలు లేవు. మన భారతీయ సంస్కృతిలో విగ్రహారాధన అనేది తర్వాత కాలంలో వచ్చిందే కానీ విగ్రహారాధన అనేది మన భారతదేశంలో ఉన్న విషయం కాదంటే, విగ్రహం అంటే ఇక్కడ మూర్తి రూపంగా, విగ్రహం అంటే పూజ వ్రతములు అన్నీ ఉన్నాయి, కానీ ఒక మూర్తిని ఒక ఆకృతిగా మనం పంచలోహాలతోనో శిలలతోనో నిర్మించి ఇళ్లల్లో పెట్టుకుని దేవతార్చన చేసేటువంటి పద్ధతి తర్వాత కాలం. అంతకుముందు విగ్రహారాధనలు కేవలం దేవాలయాల్లోనే ఉండేవి. దేవాలయాల్లోనే విగ్రహములు, అక్కడే పూజా విధానములు ఉండేవి. మరి ఇళ్లల్లో ఏముండేవి విగ్రహాలు కాకుండా అనంటే 5 శిలలు ఉన్నాయి. గణపతికి శోణశిల, విష్ణువుకి సాలగ్రామశిల, అలాగే శివునికి నర్మదశిల, నర్మద బాణం అంటారు. నర్మదా నదిలో శివలింగాల రూపంలో కొన్ని శిలలు దొరుకుతుంటాయి, అవి నర్మద బాణాలు, నర్మదాశిల. ఆ విధంగా సూర్యునికి స్ఫటికశిల, స్ఫటికంతో ఆదిత్యాన్ని చేసి దానికి పూజ చేయడం అనేది సంప్రదాయం. అలాగే అంబికకి పాషాణశిల, పాషాణంలో దొరికేటువంటి ఒక లోహమయమైనటువంటి వస్తువు నాపరాళ్ళల్లో వాటిలో దొరుకుతుంది. దాన్ని అంబికగా ఉపాసించేవారు. పూర్వం దేవతార్చన అంటే ఈ 5 కూడా దేవతార్చనగా పెట్టుకొని పూజ రోజు, ఎందుకంటే సాలగ్రామం లేకుండా దేవతార్చన అనేది చేయకూడదు. సాలగ్రామ తీర్థం ప్రతినిత్యం తీసుకోవాలి అని విధి. అందువల్ల సాలగ్రామం అనేది ప్రత్యేకంగా ప్రధానంగా పెట్టుకుని మిగతావన్నీ కూడా శిలారూపంగానే చేసి దేవతార్చన చేసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం నిదానంగా తొలగిపోతూ విగ్రహాలే ప్రధానములవుతున్నాయి. విగ్రహాలు ఉన్నా కూడా ఈ 5 రకాలైనటువంటి శిలలు తప్పకుండా దేవతార్చనలో ఉండాలి. ఈ 5 లేకపోయినా కనీసం సాలగ్రామ శిలైనా తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల ఈ విధంగా దేవతార్చన, దేవతానాంచ పూజ. ఆ తర్వాత ఆతిథ్యం, గృహీభూత బలిం దత్తే అన్నారు.
గృహస్థుడైనటువంటి వాడు ప్రతినిత్యము కూడా భూతబలి ఇవ్వాలి అని. దీనికోసం బ్రాహ్మణులు ఏం చేస్తారు అనంటే వైశ్వదేవం అని ఒక సత్కర్మను ఆచరిస్తారు. ప్రతినిత్యం వైశ్వదేవం చేయడం ద్వారా ఏ ఏ దేవతలనైతే తృప్తిపరచాలో ఆ దేవతలను తృప్తిపరుస్తూ సమస్త భూతములకు కూడా వాళ్ళు ఆ అన్నాన్ని భూతాలకి విడిచిపెడతారు. ఇలా ఎందుకు చెయ్యాలి అని అంటే మనం తినేటువంటి ఆహారము హింస చేయడం ద్వారా వచ్చింది. ఇది మనం గ్రహించాలి. హింస చెయ్యకుండా ఆహారం రాదు. ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడు అని అంటే దాంట్లో కొన్ని జీవులు ఆ పంటల్ని అంటిపెట్టుకుని ఉంటాయి, ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. దాన్ని పెద్దలు మనకు చెప్పారు. మూషకా శలభాసుకా అత్యాసన్నాశ్చ రాజాన షడైతే యతే స్మృతా అని మనకి కొన్ని చెప్తారు. ఎలుకలు వస్తాయి, ఎలుకలు వచ్చి పంటలు నాశిస్తూ ఉంటాయి. అలాగే పురుగులు పంటలు నాశిస్తూ ఉంటాయి, పక్షులు పంటలు నాశిస్తూ ఉంటాయి. మనం వేసేటువంటి పంటల్ని ఇవన్నీ కూడా ఆశిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే విష పదార్థాలని ఆ పంటల మీద మనం విడిచిపెడతాం. లేదా ఏ ఏ ఎలుకలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టి చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జీవహింస చేయడం ద్వారానే మనకు ఆహారం అనేది ఏర్పడుతోంది కనుక మనం ఒక రకంగా పాపాన్ని తింటున్నట్టు. ఈ దోషం పోవాలి అనంటే బ్రాహ్మణుడు గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసి పూర్వ పరిషేచనం ఉత్తర పరిషేచనం అని భోజనం దగ్గర ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ప్రతి బ్రాహ్మణుడు కూడా ఉపనయనం అయిన తర్వాత పూర్వ పరిషేచనం ఉత్తర పరిషేచనం అనేవి చేసి తీరాలి. పూర్వ పరిషేచనం ద్వారా అన్నశుద్ధి ఏర్పడుతుంది. మనలో పంచప్రాణాలు ఉంటాయి. 5 ప్రాణాలు కూడా ఈ దేవతలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే 5 ప్రాణములు, 5గురు దేవతలు. ఆ దేవతలకి ముందర మనం హవిస్సు రూపంగా ఈ అన్నాన్ని ఇచ్చి తర్వాత మనం స్వీకరిస్తాం. అలా చేయడం ద్వారా మనలో శుద్ధి అదేవిధంగా శక్తి ఈ 2 ఏర్పడతాయి. అలాగే మనం గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేయడం ద్వారా అన్నానికి ఉండేటువంటి దోషం తొలగుతుంది. ఇంతేకాకుండా మనం తినడానికి ముందర ఈ అన్నం కొంత భూతాలకి ఏవైనా పక్షులకు కానీ లేకపోతే వేరే జంతువులకు కానీ పెట్టి మనం తినడం ద్వారా అన్నానికి ఉండేటువంటి దోషం తొలగుతుంది. అలా వైశ్వదేవం అని చేస్తారు. ఈ వైశ్వదేవంలో కొంతమంది దేవతలకి ఆ అన్నాన్ని హవిస్సుగా సమర్పణ చేస్తూ ఉంటారు. అలా సమర్పణ చేసిన తర్వాత ఆ అన్నాన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఈ భూతాలకి అంటే పక్షులకు కానీ క్రిమికీటకాదులకు కానీ లేదా ఇంకా వేరే వేరే జంతువులు వేటికైనా సరే ఆ అన్నాన్ని విడిచిపెట్టేస్తారు. అలా చేయడం ద్వారా అన్నానికి ఉండేటువంటి దోషం తొలగి మనకి ఒక శక్తి ఏర్పడుతుంది. అందువల్లే పూర్వ పరిషేచనం తప్పనిసరిగా చేయాలి. అన్నం తినేటప్పుడు పూర్వ పరిషేచనం ఎంత ప్రధానమైందో అన్నం తిన్న తర్వాత ఉత్తర పరిషేచనం కూడా అంతే ప్రధానమైంది. ఉత్తర పరిషేచనం ఎందుకు చెయ్యాలి అనంటే మన సిద్ధాంతం శాస్త్రములు ఏం చెప్తున్నాయంటే నరకములు ఉన్నాయి అని అంటున్నారు. వాస్తవానికి కొంతమంది నరకం అంటే ఈ ప్రపంచంలోనే ఉందండి అంటారు. ఈ ప్రపంచంలో మనం అనుభవించే దుఃఖాలే నరకములు అని అంటారు. వాస్తవమే, కాదనట్లేదు. కానీ ప్రత్యేకంగా నరకములు ఉన్నాయి అని వేదమే చెప్తోంది మనకి. దక్షిణపూర్వస్యాందిసి విసర్పే నరకః తస్మాన్నః పరిపాహి దక్షిణాపరస్యాందిస్య విసర్పే నరకః తస్మాన్నః పరిపాహి ఉత్తరపూర్వస్యాందిసి విషాదీ నరకః తస్మాన్నః పరిపాహి ఉత్తరాపరస్యాందిస్య విషాదీ నరకః తస్మాన్నః పరిపాహి అని మొత్తం 4 నరకాలని చెప్తూ ఆ నరకముల నుండి మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తారు. వేదంలో ఆ ప్రార్థన మంత్రాలు ఇవన్నీ కూడా. అంటే దక్షిణానికి తూర్పుకి మధ్యలో విసర్పి అనే నరకం ఉందిట. ఈ నరకంలో బాధపడేటువంటి వాళ్ళు అటు ఇటు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. దెబ్బలు తట్టుకోలేక అటు ఇటు పరిగెడతారు, ఆ అవకాశం ఉంటుంది. దక్షిణానికి పశ్చిమానికి మధ్యలో ఉండేటువంటి నరకం అవిసర్పి, అక్కడ పరిగెత్తే అవకాశం కూడా లేకుండా శిక్షించబడుతుంటారు వాళ్ళు. అది చాలా ఘోరమైన నరకం. అలాగే ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో ఉండేటువంటిది విషాది నరకం.
ఏడవడానికి అవకాశం ఉండేటువంటి నరకాలవి. వాళ్ళు కొడుతున్నప్పుడు, వాళ్ళు హింసిస్తున్నప్పుడు, ఆ బాధలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఏడవగలరు. అలాగే ఉత్తరానికి తూర్పుకి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి నరకం అభిషాది నరకం అంటారు. అక్కడ ఏడవడానికి కూడా అవకాశం లేకుండా బాధలు పెడుతూ ఉంటారు. వేదమే ఇంత చెప్తున్నప్పుడు ఇది అసత్యం ఎలా అవుతుంది? వేదం చెప్పేది ఎప్పుడూ సత్యమే. అయితే కర్మబంధంలో ఇరుక్కున్న వాళ్ళకే స్వర్గ నరకాదులు. కర్మబంధం నుంచి విముక్తులైనటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి కర్మబంధాలు లేవు కనుక వాళ్ళకి స్వర్గము ఉండదు, నరకము ఉండదు. రెండిటికీ అతీతంగా ఆత్మస్వరూపంలో నిశ్చలంగా ఒక తనకి తానుగా ఉండిపోతాడు. ఇంక అక్కడ స్వర్గ నరకాదులు ఎక్కడున్నాయి? ఎస్తు సర్వం ఆత్మైవాభూత్, యస్యతు సర్వం ఆత్మైవాభూత్ తస్య సచ కేన కిం పశ్యేత్ అంటారు ఉపనిషత్తులో. ఎవరికైతే సమస్తము ఆత్మగా మారిందో వాడు దేన్ని చూస్తాడు? ఇంకా మనం కంటితో అయితే చూస్తాం, ఇంకా వాడికి ఇంకా అవయవాలు అవన్నీ కూడా ఎక్కడుంటాయి? కేన కిం పశ్యేత్ అంటారు. అందువల్ల ఆత్మస్వరూపంగా మారిన తర్వాత అంతా ఆత్మగానే గోచరమవుతున్నప్పుడు తనకి ఏ రకమైనటువంటి బంధాలు, బాధలు, సుఖాలు, తనకంటే భిన్నంగా ఏవేవో వస్తువులు అనేవి కూడా గోచరించవు. అందువల్ల ఆ వ్యక్తి విషయం కాదు. కర్మబంధాన్ని ఆశిస్తూ కర్మబంధంలో ఇరుక్కుపోతున్నటువంటి జీవుల కోసం ఇది. అలాంటి వాళ్ళు స్వర్గాన్ని అనుభవించాలి, నరకాన్ని అనుభవించాలి. నరకం ఎంత అనివార్యమైన విషయమో స్వర్గం అంత అనివార్యమైన విషయం. స్వర్గం ఎంత అనివార్యమైన విషయమో నరకం కూడా అంతే అనివార్యమైన విషయం. ఏవి కూడా తప్పించుకోదగిన విషయాలు కావు. అందువల్లే మనిషి జ్ఞాన సముపార్జన చెయ్యాలి. అదొక్కటే మనిషి చాలా ఆలోచించవలసిన విషయం. జ్ఞానం విషయంలో ఏ వర్ణాలకి కూడా నియమాలు లేవు. ఏ వర్ణంలో ఉన్నవాళ్ళైనా కూడా జ్ఞాన సముపార్జన చేయొచ్చు, బ్రహ్మతత్వాన్ని సాధించుకోవచ్చు. కానీ కర్మ విషయంలోనే వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు అనేవి నియమించబడతాయి. కేవలం కర్మ విషయంలోనే. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. కర్మ విషయంలోనే వర్ణాశ్రమ ధర్మాలు కానీ, జ్ఞాన సముపార్జన, బ్రహ్మతత్వ విచారణ, బ్రహ్మతత్వ స్థితి అనేటువంటి వీటిల్లో వర్ణాశ్రమ ధర్మాలు అనేవి లేవు. అక్కడ ఎవరైనా అక్కడ అర్హులే, ఎవరైనా యోగ్యులే. అయితే వాళ్ళు నియంత్రించుకుని, తమను తాము నియంత్రించుకుని అధిగమించాలి. అది తెలివితో వెళ్ళాలి. బ్రహ్మతత్వ విచారణ లేదా బ్రహ్మాత్మైక్య స్థితి అనేది తెలివితో సంపాదించుకోవలసిన విషయమే కానీ అది నియమములు, ఆలోచన విధానాలు లేకుండా అవి మాత్రం మనకి సులభములు కావు. అందువల్ల ఈ విధంగా కర్మబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు నరక బాధలను అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి మనం భోజనం చేసిన తర్వాత ఉత్తర పరిశేచనంలో ఒక మంత్రం చెప్పి వాళ్ళకి నీళ్లు విడిచిపెడతాం. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. ఈ మంత్రం చెప్పి నీళ్లు తాను సగం తాగి మిగిలినటువంటి నీళ్ళని ఇలాగా తన తిన్నటువంటి ఆ ఆకో లేకపోతే ఏదైనా ఒక పాత్ర ఏదైనా ఉంటుంది, భోజన పాత్ర, ఆ భోజన పాత్ర చుట్టూ ఎడం వైపుగా తిప్పాలన్నమాట. అలా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నీరు రౌరవాది నరకంలో, రౌరవే అపుణ్య నిలయే, అపుణ్య నిలయ అంటే పాపానికి నిలయమైనటువంటి రౌరవ నరకంలో, అంటే పాపులకు నిలయమైనటువంటి, అపుణ్యాహ అంటే పాపులకు నిలయమైనటువంటి రౌరవ నరకమందు పద్మార్బుద నివాసినం. ఎంతమంది అంటే ఎంతమందో మనం చెప్పలేము. కొన్ని కోట్ల 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 మంది నివసిస్తుంటారు దాంట్లో. మనిషి పాపం మీదే దృష్టి పెడతాడు. పుణ్యాన్ని సంపాదించుకునే మనుషులు చాలా తక్కువ. అందువల్ల స్వర్గం ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది, నరకం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లోకంలో పాపుల సంఖ్య ఎక్కువ. తెలుసో తెలియకో అన్ని పాపకర్మలు చేసేవాళ్ళు, విచారణ లేకుండా ప్రవర్తించేవాళ్ళు, కర్మబంధాలని ఆశించి మరి దాంట్లో సాలెపురుగు గూడు చుట్టుకుని దాంట్లోనే ఇరుక్కుపోయినట్టుగా ఈ కర్మబంధాల్లో ఇరుక్కుపోయేటువంటి వాళ్ళు, వీళ్ళ సంఖ్యే బాగా ఎక్కువ. అందువల్లే వీళ్ళ యొక్క ఆధిక్యం నరకంలో ఎక్కువ ఉంటుంది. పద్మ అర్బుద నివాసనం అన్నారు. పద్మ అంటే అదొక సంఖ్య, కోట్ల కోట్ల మీదకి వెళితే అదొక సంఖ్య అన్నమాట. అర్బుదం అంటే దానికన్నా ఎక్కువ సంఖ్య. వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చేటువంటి ఈ నీరు
వాళ్ళకి పానీయంగా వెళుతుంది. అర్థినాం అలాంటి వాళ్ళు నీరు కోరుతుంటారట, మాకు దాహం వేస్తోంది, ఎవరైనా నీళ్లుంటే పోయండి. ఇటు ఓ పక్కన శరీరం హింసించబడుతూ ఉంటుంది, యాతనా శరీరం. ఆ శరీరం వేరు, యాతనా శరీరం అంటారు దాన్ని. అటువంటి యాతనా శరీరం బాధలను అనుభవిస్తూ ఉంటుంది. ఓ పక్కన వాళ్ళకి గొంతు ఆరిపోతూ బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరైనా మనం కనుక వాళ్ళకి ఈ రకంగా ఈ విధానంతో భోజనం అయిన తర్వాత ఉత్తర పరిశేచనం కనుక చేస్తే ఆ ఇచ్చినటువంటి నీరు అర్థినాం ఉదకం దత్తం, మనం ఇచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో వాళ్ళకి అది అక్షయంగా మారి వాళ్ళ గొంతు తడుపుతూ ఉంటుంది అన్నారు. నరకలోకంలో ఉన్న వాళ్ళకు కూడా గొంతు తడిపేటువంటి దయాగుణం ఉంది. అందువల్ల భోజనం అయిన తర్వాత ఉత్తర పరిశేచనం చెయ్యాలి, భోజనానికి ముందు పూర్వ పరిశేచనం చెయ్యాలి. అయితే బ్రాహ్మణుడికి ఇవి చెప్పారు, మిగిలిన వారికి ఏమిటి అన్నారు. మిగిలిన వారు భోజనానికి ముందర అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాణ సమిధో భూత్వా ప్రసీద పరమేశ్వర అని ఈ విధంగా మంత్రాలు చెప్పుకొని ప్రార్థన చేసి, దేవతా ప్రార్థన చేసి భోజనం చేస్తే కనుక వాళ్ళకి ఆహార శుద్ధి ఉంటుంది. భగవంతుని పట్ల మనం కృతజ్ఞతను చూపించుకున్నట్టు అవుతుంది. మనం అన్నం తింటున్నామంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో తింటున్నాం. ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఎక్కడ భోజనం చేయగలం? కొంతమంది అన్నం తినడానికి సిద్ధపడుతూ మరణిస్తారు, కొంతమంది అన్నం తింటూ తింటూ మరణిస్తారు. మనం చెప్పలేం. అన్నం తింటున్నాము అని అంటే అది కేవలం భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం. అందువల్ల భగవంతుని పట్ల మనం కృతజ్ఞతాభావాన్ని చూపించాలి. ఇది బ్రాహ్మణుడికైతే పరిశేచన రూపంగా ఉంటుంది, మిగతా వాళ్ళకైతే అది భగవంతునికి తాము చూపించే కృతజ్ఞతారూపంగా ఈ ప్రార్థన మంత్రాలతోటి కృతజ్ఞతను చూపించినట్టుగా ఉంటుంది. ఈ విధంగా భోజనం చెయ్యాలి. భోజనం అనేది కూడా ఒక హోమంలాగా భావన చేస్తూ చెయ్యాలి అన్నారు. మనం వైశ్వానరాగ్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, వైశ్వానరాగ్ని రూపంగా ప్రాణుల యొక్క దేహాన్ని నేను ఆశ్రయించాను అని అన్నారు పరమాత్మ. అందువల్ల వైశ్వానరాగ్ని రూపంగా పరమాత్మ ఉన్నారు కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి వైశ్వానరాగ్నిని అగ్నిహోత్రంగా యజ్ఞపురుషుడిగా భావన చేస్తూ ఆ అగ్నిహోత్రానికి మనం అన్నమును హవిస్సుగా సమర్పిస్తున్నాము అనే భావన చేయాలి. ఈ భావన ఉంటే అది హోమం. అందువల్ల ఆ భావనతోటి ప్రతినిత్యం భోజనం చేసేవాళ్ళు వాళ్ళు భోజనం కాదు, హోమం చేసినట్టే. వాళ్ళకి ఏ దుష్కర్మలు వాళ్ళని అంటవు. అందువల్లే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం అంటారు. ఓ తల్లి, జపహ జల్పహ, నేను వాగే ప్రతి వాగుడు కూడా నీకు జపంగా మారాలి. నీ జపంగా నువ్వు భావన చేయి తల్లి. నేను వాగే వాగుడంతా నీకు జపమే. శిల్పం సకలమపి ముద్రా విరచన, నేను నా చేతులతోటి ఏవేవో నేను అభినయాలు చేస్తూ ఉంటాను, లేదా ఏవేవో ముద్రలు వేస్తూ ఎదుటివాళ్ళకి నేను నా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాను. ఇలా నా చేత్తో వేసినటువంటి ఈ ముద్రలన్నీ కూడా నీకు ముద్రలుగా, దశముద్రలుగా మారిపోవాలి. దశముద్ర సమారాధ్య అన్నారు. ఈ దశముద్రలు నేను వేసేటువంటి నేను చేసేటువంటి చేతులతో నేను చేసేటువంటి అభినయాలు, ఈ కదలికలు ఏవైతే ఉన్నాయో చేతి కదలికలన్నీ కూడా నీకు ముద్రలుగా మారాలి. గతి ప్రాదక్షిణ్యక్రమణం, నేను ఎక్కడికి నడిచినా కూడా అది నీకు ప్రదక్షిణంగా మారాలి. అశనాద్యాహుతి విధి, నేను చేసే భోజనం ఎప్పుడు ఏ ఆహారం నేను తీసుకున్నా కూడా అది నీకు హోమంగా మారాలి. ప్రణామ సంవేశ, నేను ఎక్కడ కూర్చున్నా కూడా అది నీకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసినట్టుగానే అది మారాలి. ఇలా ఏ విధంగా సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ, అఖిలం సుఖం, నేను సుఖం కోసం చేసే ప్రతి పని కూడా నీకు సమర్పిస్తున్నాను తల్లి. నువ్వు దాన్ని స్వీకరించి నన్ను
ఉదాసీనంగా ఈ సాంసారిక విషయాల్లో ఉదాసీనమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చి నీ యందు భక్తి తత్పరత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేస్తారు. ఆ భావన మనలో ఉంటే అది దేవతాత్వ సిద్ధిని మనలో కలిగిస్తుంది, దేవతా భావనని మనలో కలిగిస్తుంది. అటువంటి భావనతోటి మనం జీవితాన్ని గడపాలి. ఇది చాలా ప్రధానమైన విషయమని ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ఇవి వర్ణ ధర్మాలకు సంబంధించిన విషయాలు. ఇక ఆశ్రమ ధర్మాలంటే ఏమిటి అంటే బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని మొత్తం 4 ఆశ్రమాలు. సన్యాసం అనేది కలిలో నిషిద్ధమైనటువంటిది. వానప్రస్థం వరకే మనం ఆలోచించాలి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, బ్రహ్మచర్యం అనంటే అర్థం ఏమిటి? చాలామంది పెళ్లి కాని వాడిని బ్రహ్మచారి అంటారు. కాదు, బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి అంటే ఆత్మని తెలుపుడు చేసేటువంటి, ఆత్మస్వరూపాన్ని తెలుపుడు చేసేటువంటి ఉపనిషత్తులలో తాను దృష్టి పెట్టి ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయడం, అది బ్రహ్మ. బ్రహ్మ అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో మనం అధ్యయన పరిశ్రమ చేయడం ఏదైతే ఉందో అది బ్రహ్మచర్యం అంటారు దాన్ని. ఆ అధ్యయనం చేయడమే బ్రహ్మచర్యం. అందువల్ల బ్రహ్మచర్యంలో ఏం చేయాలి అని అంటే జ్ఞాన విజ్ఞానాలని సంపాదించుకోవడానికి వీలైనటువంటి విద్యల్ని మనం అధ్యయనం చేయాలి. కానీ ఇవాళ డబ్బు సంపాదించుకోవడం కోసం వీలైన విద్యల్ని అధ్యయనం చేస్తున్నారు. అందువల్లే మనిషిలో బలం తగ్గిపోతోంది, శక్తి తగ్గిపోతోంది, తేజస్సు తగ్గిపోతోంది. పూర్వం ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటకి ఒక శక్తి ఉండేది. ఆ శక్తి వల్ల ఏమయ్యేది అని అంటే ఎదుటివాడికి ఏదైనా సమస్య ఉంటే తొలగిపోయేది. కానీ ఇవాళ బ్రాహ్మణుడి యొక్క వాక్కులో శక్తి లేదు. వాడు శపిస్తున్నా ఏం జరగట్లేదు, వాడు ఆశీర్వదిస్తున్నా అది సిద్ధించట్లేదు. కారణం ఏమిటి అని అంటే బ్రాహ్మణుడు మంత్రశక్తిని కోల్పోవడమే కారణం. అందువల్ల మంత్రశక్తిని నిలబెట్టుకోవాలి మనం ముఖ్యంగా. అందువల్ల మంత్రశక్తి నిలబడాలి అని అంటే అధ్యయనం అనేది చాలా అవసరం. వేదాధ్యయనం ద్వారా వేదమంత్రాలని మనం ఉచ్చరించడం ద్వారా మనలో శక్తి నిలబడుతుంది. గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా శక్తి నిలబడుతుంది. అందువల్ల బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే అనుష్ఠానం మీద దృష్టి పెట్టడం, అధ్యయనం మీద దృష్టి పెట్టడం, ఆత్మస్వరూపాన్ని తెలుపుడు చేసేటువంటి జ్ఞాన విద్యల మీద దృష్టి పెట్టి వాటిని అధ్యయనం చేయడం. శాస్త్ర రూపంగా సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని 6 దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలని అధ్యయనం చేయాలి. అలా చేస్తేనే అసలు ప్రకృతి అంటే ఏమిటి, ఈ ప్రకృతి యొక్క పుట్టుక ఏమిటి, దీని మూలంలో ఉన్నటువంటి ఆత్మశక్తి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అలా తెలుసుకోవడమే బ్రాహ్మణ కర్తవ్యం. అందువల్ల అధ్యయన పరంపరలో కొనసాగడం ప్రధానంగా బ్రాహ్మణుడు చేయవలసినటువంటి పని. అలాగే భగవద్గీత అనేది మన జీవితానికి కరదీపిక లాంటిది. మనం చీకట్లో వెళుతున్నప్పుడు వెలుగును తీసుకుని వెళతాం. వెలుగు లేకుండా చీకట్లో ప్రయాణం చేయలేం. చీకట్లో పదార్థాలు ఉన్నా లేనట్టే, వెలుగు అనేది ఉంటే పదార్థాలన్నీ ఉన్నట్టే. అందువల్ల ఆ వెలుగు మనకి ఏమిటి అంటే భగవద్గీతని అర్థపూర్వకంగా అధ్యయనం చేయాలి. కేవలం చదివేసి నేను భగవద్గీత చదువుకున్నవాడిని నేను గర్వాన్ని ప్రకటించుకుంటే ఉపయోగం లేదు. దానివల్ల ఏ ప్రయోజనం వాడికి ఉండదు, సమాజానికి ఉండదు. అర్థపూర్వకంగా అది ఇంకా భగవద్గీత చదవడం, భగవద్గీతలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం, ఆ అర్థమును తెలుసుకున్న తర్వాత పరిశోధన చేయడం, జీవితానికి అన్వయించినట్టుగా, ఆత్మతత్వానికి అన్వయించుకునేట్టుగా పరిశోధన చేయడం. శంకర భగవత్పాదుల వారు అలా చేశారు కాబట్టే గీతాభాష్యం అనే ఒక అద్భుతమైన భాష్యం రచించగలిగారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా సరే భగవద్గీతని అంత స్థాయిలో పరిశోధించాలి అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది బ్రహ్మచర్యం అంటే. ఆ తర్వాత గార్హస్థ్యం అంటే వివాహమైన తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలంటే అతిథి సపర్యలు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి కాదనకుండా చక్కగా భోజనం పెట్టడం, దానం చేయడం, యజ్ఞం చేయడం, సమాజోపకారకములైనటువంటి పనులు చేయడం, తన దగ్గర ఉన్నది ఎంతో కొంత సమాజానికి విడిచిపెడుతూ ఉండడం, ఇదంతా కూడా గృహస్థ ధర్మాలు. తప్పనిసరిగా చేయవాలి. కలవు దానం ప్రశస్యతే అన్నారు. కలియుగంలో ఏ అనుష్ఠానాలు చేసే అవకాశం లేనివారు దానం చేస్తే చాలు,
సత్పాత్రత ఎరిగి సత్పాత్రునికి దానం చేస్తే చాలు, వాళ్ళు ఎంత ఇస్తే అంత పుణ్యం వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల దానం అనేది గృహస్థ ధర్మం. ఆ తర్వాత వానప్రస్థంలోకి వచ్చేసరికి బాల్యంలో ఏ ఆత్మవిద్యలనైతే అధ్యయనం చేశాడో బ్రహ్మచారిగా, వాటిని వానప్రస్థంలోకి వెళ్ళేసరికి విచారణ చేసుకుంటూ బుద్ధికి ఎప్పుడు ఎప్పుడు బుద్ధి ఆ విచారణ ప్రపంచంలో, తత్వ విచారణ ప్రపంచంలో హాయిగా ఆనందంగా కొనసాగుతూ ఉండాలి. జరాబాధలు కానీ ఏవి తనకి పట్టవప్పుడు. ముసలితనం వచ్చేసరికి కళ్ళు కనిపించవు, ఒళ్ళు శక్తి కోల్పోతుంది, అలాగే పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు చచ్చుపడిపోతాయి. ఇలాంటివన్నీ ముసలితనంలో వచ్చేసరికి కొన్ని బాధలు. ఈ బాధల్లోనే మిగిలిపోతూ చాలామంది అయ్యయ్యో మేము ఈ బాధలు అనుభవించలేక చాలా ఇబ్బంది పడుతున్నామని బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఆ బాధలు లేకుండా ఉండాలి అంటే బాల్యంలోనే పునాది వేసుకోవాలి. బాల్యంలో అంటే బ్రహ్మచర్యంలోనే సరైన విద్యల్ని కనుక అధ్యయనం చేస్తే వార్ధకం వచ్చేసరికి కుటుంబానికి తను దూరంగా ఉన్నా, ప్రపంచానికి దూరంగా ఉన్నా తనకు ఏ బాధ ఉండదు. ఆ ఒంటరితనంలోనే ఎంతో ప్రశాంతతను అనుభవించగలుగుతాడు. ఆ స్థితిని బాల్యంలోనే ఆ పునాది వేసుకోవాలి, ఆ స్థితి సంపాదించాలి అంటే. అందువల్ల శంకరాచార్యులు వారు అంటారు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీరక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త అని అంటారు. బాల్యంలోనేమో చదువుకోవలసిన సమయంలో, మంచి గొప్ప అధ్యయనాలు చేయవలసిన సమయంలోనేమో ఆడుకున్నాడు, ఆటల మీద దృష్టి పెట్టాడు, ఆటలే జీవితం అనుకుంటూ ఆడుకున్నాడు. బాల్యం అలా గడిచిపోయింది. ఇంకా యవ్వనం వచ్చింది. యవ్వనం వచ్చేసరికి ఇంకా వివాహం చేయాలి అని పెద్దవాళ్ళకి పరితాపం. వివాహం చేశారు. ఇంకా ఆ భార్యతోటి కాలం గడపాలి, హనీమూన్లో మరొకటో అంటూ ఇలాగ కాలక్షేపం చేయాలి అనేటువంటి విషయంలో యవ్వనం కాస్త గడిచిపోతుంది. గిరినదీ వేగోపమం యవ్వనం అంటారు భర్తృహరి. గిరినదీ వేగోపమం. కొండ మీద నుంచి జలపాతం కింద ఎంతసేపట్లో పడిపోతుంది, టక్కున కిందకు వచ్చేస్తుంది. మన యవ్వనం కూడా అంతే. కొండ మించి పడ్డ నీరు ఎలాగైతే వెంటనే కిందకు వస్తుందో యవ్వనం కూడా అంత కిందకి వెంటనే పడిపోతుంది. ముసలితనంలోకి వచ్చేస్తాం. ఇంకా ముసలితనంలోకి వచ్చేసిన తర్వాత శరీరం అవయవాలు పనిచేయని సమయంలో అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది. అయ్యో నేను ఏం సాధించలేకపోయానని అప్పుడు అనుకుంటాం. అందువల్ల అలాంటి బాధతోటి మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంకా ఎవరు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది అని శంకరాచార్యులు వారు చాలా బాధపడి రాసినటువంటి అద్భుతమైన శ్లోకం అది. అందువల్ల బాల్యాన్ని సఫలం చేసుకోవాలి అధ్యయనంతో, యవ్వనాన్ని సఫలం చేసుకోవాలి ధర్మానుష్ఠానంతో, వార్ధకాన్ని సఫలం చేసుకోవాలి తత్వ విచారణతోటి. ఈ మూడు సరిగ్గా ఉన్నవాడు వాడే మానవుడు, వాడే మహర్షి, వాడే బ్రహ్మజ్ఞాని. అంతకన్నా ఉత్తమమైన జీవితం మనకేం కావాలి? అందువల్ల వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు. వానప్రస్థం అంటే తనకి తానుగానే కుటుంబానికి దూరంగా ఉండాలి అని అర్థం. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు, కుటుంబంలో ముసలితనం వచ్చినా సరే కుటుంబంలో వ్యవహారాలన్నీ పట్టించుకుంటూ, ఒకవేళ అవి వాళ్ళు అనుకుంటుగా జరగకపోతే కోపం తెచ్చుకుంటూ, అరుస్తూ, చాదస్తాలు పెంచుకున్నారు, వీళ్ళు చాదస్తంగా మా మీద విరుచుపడిపోతున్నారు అనిపించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి వార్ధకంలో రాకూడదు. వార్ధకంలో ఎప్పుడూ కూడా కుటుంబానికి దూరంగా ఉండాలి. అదే వానప్రస్థం. వానప్రస్థం అంటే వనం ప్రతిష్టతి ఇది వానప్రస్థ. వనమును గూర్చి వనమునకు ప్రయాణం చేయడమే. వనం అంటే ఏమిటి అంటే చెప్తారు, అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం అంటారు. ఎవరైతే విషయాల్ని ఎక్కువ పట్టించుకోకుండా, కుత్సితమైనటువంటి భావాలు లేకుండా తాను అనుష్ఠానం చేసుకోవాలి, ఏకాంతంలోనే జీవితాన్ని గడపాలి అని ఆశిస్తాడో అలాంటి వ్యక్తికి తన ఉన్న ఇల్లే తపోవనం అవుతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా తన మౌనాన్ని ఆదర్శంగా తీసుకుని తనని గౌరవిస్తూ తనకి ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ వ్యవహారాలు నిర్వహిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబ వ్యవహారాల్లో తనే అన్ని విషయాల్లోనూ యువకుడు కంట ముందరే పరిగెడుతూ ఉంటే అందరూ వాడిని తిట్టుకుంటారు. ఈ యొక్క విషయాన్ని, రహస్యాన్ని ప్రతి వ్యక్తి గమనించాలి. వార్ధకం వచ్చేసరికి ఉదాసీనంగా ఉండాలి మనిషి, అంతేగాని ప్రతి విషయంలోనూ తగుదనమ్మా అని తయారైపోకూడదు. అలా ఉన్ననాడు
వార్ధకం సఫలమవుతుంది అని మనకి వానప్రస్థ లక్షణం ఆ విధంగా చెప్పారు. అందువల్ల బాల్యంలో ఏ విద్యలనైతే సాధిస్తామో ఆ విద్యలన్నీ కూడా వార్ధకంలో మనల్ని రక్షిస్తాయి. మనం ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం వేసుకున్నటువంటి ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆ 10 ఏళ్ళో 20 ఏళ్ళో తర్వాత ఆ డిపాజిట్ చేసినటువంటి డబ్బు మనకి జీవితాన్ని ఎలాగైతే మనకి ముందరికి నడిపిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుందో, బాల్యంలో మనం చేసినటువంటి ఆత్మవిద్యల యొక్క అధ్యయనం వార్ధకంలోకి వచ్చేసరికి మనకి రక్షణగా, మనకి పోషణగా, మనకి స్వతంత్రతనిచ్చేదిగా ఆ విద్య మారుతుంది. మనకి ఆ విద్య అంత ఉపకరిస్తుంది. ఆ విధంగా మనం వర్ణధర్మాల్ని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా కొనసాగించాలి. అందున వీటన్నిటినీ కూడా బోధించవలసినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడే. అందువల్ల బ్రాహ్మణుడు బోధించే స్థానం నుంచి ఎప్పుడూ ప్రమాదం చెంది కింద పడిపోకూడదు. బ్రాహ్మణుడు బోధకుడుగా, సమాజ హితం కోరేటువంటి వ్యక్తిగా ఎప్పుడూ ఉత్తమ స్థానంలో నిలబడాలి. అగ్రవర్ణం అంటే ఇతరుల కంటే కూడా పెద్దవాడని కాదు, సమాజానికి బోధన చెయ్యగలిగేటువంటి స్థానంలో ఉండడమే అగ్రవర్ణం. ఆ వర్ణాన్ని తాను సఫలం చేసుకోవాలి. అది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. ఇంకా సమాజంలో చాలామంది సుఖాల కోసం ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్లతో కలిసి నేను కూడా తయారైపోతాను అని ఎక్కడ పడితే అక్కడ తాను సామాజిక ప్రాపంచిక విషయ సౌఖ్యాల కోసం పరితపించకూడదు. తన దగ్గరికి ఏదైనా ప్రాపంచిక విషయ సౌఖ్యం వస్తే అనుభవించడం, తన దగ్గరికి రాని దాన్ని గురించి తాను ఆశించకుండా తాను అనుష్ఠానాన్ని, ఆత్మతత్వ విచారణని మాత్రమే కోరుకుని జీవితాన్ని గడపడం, ఇది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని అందరూ కూడా అనుసరిస్తూ వర్ణధర్మాల్ని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా పాటిస్తూ మన భారతీయ సంస్కృతిని నిలబెట్టడానికి అందరూ కారకులవ్వాలి. మరొక్కసారి చెప్తున్నాను, వర్ణములు కులములు ఒకటి కావు. వర్ణములు సనాతనంగా వచ్చినటువంటివి, కులములు వృత్తుల్ని బట్టి వచ్చినటువంటివి, వర్ణములు గుణాలని బట్టి ప్రవృత్తుల్ని బట్టి వచ్చాయి. కాబట్టి వీటి విషయంలో చాలా తారతమ్యం ఉంది. అది గ్రహించి మాత్రం ప్రతి మనిషి ప్రవర్తించాలి అని కోరుతూ అందరికీ సకల శ్రేయస్సులు కలగాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రేయో భూయాత్ సకల జనానాం.